హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్ని ఆనంద్ అఫీషియల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో అయితే వస్తుంది. అండ్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వినాయక చవితి రోజు అయితే షూట్ చేశాను. ఆ రోజు మేము వచ్చేసి అరౌండ్ ఒక 5:30 ఆ టైంకి అయితే లేచామన్నమాట. ఇంకా 5:30కి అలా లేచేసి అలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ స్టెప్స్ మీద కూర్చుందామని చెప్పేసి ఇంకా అలా స్టెప్స్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాం అనమాట. అప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది. సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మైండ్ అనేది అక్కడ కూర్చుంటే. ఇంకా అలా ఒక 5 or 10 మినిట్స్ అయితే ఇక్కడ స్టెప్స్ మీద కూర్చున్నాము. ఇంకా 5:40 అలా అయింది. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంటికి కొంచెం దగ్గరగానే వినాయకుడు టెంపుల్ ఉంటుంది కాబట్టి మాకు ఉదయాన్నే మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ మంత్రాలు అవి ఇవి వింటుంటే అక్కడ చూసారు కదా మీకు లైటింగ్ కనిపిస్తుంది, అదే వినాయకుడు టెంపుల్. ఇంకా అలాగా వచ్చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా. ఫెస్టివల్ అంటే చాలా పనులు ఉంటాయి, నైవేద్యాలు అవి ఇవి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా అలా వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే కుడుతూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మనకి వాకిట్లో ఫ్లవర్స్ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇంకా అలాగే ఈ బంతిపూలు అయితే మామూలుగా ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కూడా ఉంటాయి, బట్ ఎందుకో నాకైతే మాత్రం ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ తెచ్చుకొని గార్లాండ్ కడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇలా 2 రకాల బంతిపూలు అయితే తీసుకొచ్చుకున్నాము. రెడ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా తెచ్చేసి ఒక గార్లాండ్ లాగా కుట్టేసి వాకిట్లో అయితే కట్టేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా. వాటి మధ్యలో అలా మామిడి తోరణాలు కూడా పెట్టాము, ఇంకా బాగుండింది, చాలా మంచిగా అనిపించింది అలా పెట్టడం వల్ల. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి కనకాంబరాలు అన్నమాట. ఇవి మాకు ఇంట్లోనే చెట్లకైతే పూచాయి. ఇంకా మనకి ఎన్ని ఫ్లవర్స్ బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇంట్లో చెట్లకి పూచిన ఫ్లవర్స్ పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఇంకా అందుకే కొంచెమైనా సరే ఇంట్లోవి తెచ్చి కట్టి పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా అలా ముందు రోజు నైట్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఇంకా అలా కట్టేసుకున్నాము అనమాట. కొంచెమే లేండి, ఎక్కువ అయితే లేవు. అండ్ నాకు వచ్చేసి మల్లె పూలు అలాంటివి అయితే సరిగ్గా కట్టడం రాదు. ఇంక ఇలాంటి కనకంబరాలు, సెంటు జాజులు, విరజాజులు ఉంటాయి కదా, ఇవైతే కొంచెం కట్టడానికి బాగా వస్తుంది అనమాట. అలాగే చిక్కగా అయితే కడతానమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, అవి వచ్చేసి గార్లాండ్స్ అయితే కట్టేసామన్నమాట. ఇంకా అలాగే మధ్యలో మామిడి తోరణాలు కూడా పెట్టేసాము. చాలా అయితే చాలా అందంగా ఉంది. మాకు ఫస్ట్ నుంచి కూడా చాలా అలవాటు అనమాట, ఇలాగా బంతిపూలు మాల కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే దాదాపు అందరూ ఆర్టిఫిషియల్ యూస్ చేస్తున్నారు, కానీ న్యాచురల్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇంకా అది ఫెస్టివల్ కాబట్టి న్యాచురల్ పెట్టుకుంటేనే చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అలా నెక్స్ట్ అయితే స్టవ్ దగ్గరికి వచ్చేసాము. స్టవ్ వచ్చేసి ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాము. సరే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేకపోయినా కొంచెం లేట్ అయినా కూడా ఏం కాదులే, నైట్ క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది కదా అని చెప్పేసి ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అలాగే క్లీన్ చేసేసుకొని స్టవ్ అయితే పూజించుకున్నాం అనమాట. ఇంకా అలా పూజించేసుకొని నైవేద్యాలు అవి ఒక 5 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. ఇంకా అలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ కొంచెం పాలైతే వేడి పెట్టేసుకొని కాఫీ అయితే కలిపేసుకున్నాము. టీ ఆర్ కాఫీ తాగేస్తే కానీ కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుద్ది, ఫ్రెష్గా ఉంటుంది, అలాగే వర్క్స్ కూడా త్వరగా చేసుకోవచ్చు యాక్టివ్గా అనుకొని ఫస్ట్ అయితే పాలైతే పెట్టేసుకొని స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకా అలా పాలైతే వేడైపోయిన తర్వాత కాఫీ అయితే కలిపేసుకున్నాంలేండి. టీ పెట్టలేదు, టీ అయితే లేట్ అయిపోతుంది, ఎలాగో పాలు వేడైపోయాయి కదా అని చెప్పేసి కాఫీ అయితే కలిపేసుకొని తాగేసామన్నమాట. ఇంకా అలా తాగేసిన తర్వాత ఇంకా యాక్టివ్గా అన్నీ చేసుకోవాలి కాబట్టి ఆ కాఫీ కొంచెం పడంగానే కొంచెం యాక్టివ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అన్నీ నానపెట్టేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి అవి పచ్చనగ పప్పు ఉంటాయి కదా, పూర్ణం బూరెలు అంటారు, మేమైతే పప్పు సుక్కి అంటాము. వాటికి వచ్చేసి పచ్చనగ పప్పు అయితే నానబెట్టేసుకున్నాము. ఇంకా అలా ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాము. ఇవి వచ్చేసి ఎక్కువ నానినా బాగుండవు, అలాగే తక్కువ నానినా కూడా బాగుండవు. ఇంకా అందుకని చెప్పేసి ఒక 2 hours అయితే నానబెట్టుకుంటాం సగ్గుబియ్యం. ఇంకా సగ్గుబియ్యం కూడా నానబెట్టేసాను అనమాట. ఒక 2-3 times వాష్ చేసేసి అలా వాటర్ వేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. నేను పులిహోర చేయాలనుకుంటున్నాము, సో దట్ అందుకని చెప్పేసి
బియ్యం అయితే నానబెట్టేసుకుంటున్నాము. ఒక 5 రకాల ప్రసాదాలు అనుకున్నాము కదా, అందులోనే పులిహోర కూడా ఒకటి. ఇంకా నెక్స్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి అలా ఎసురు పోసి పెట్టేసాము. నానిపోతుందిలే, ఒక హాఫ్ అన్ అవర్లో రైస్ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుడుములు చేయాలి కదా, కుడుములకి కొంచెం బియ్యం పౌడర్ కావాలి కదా, రైస్ ఫ్లోర్ అని చెప్పేసి ఇంకా వాటికి కూడా నానబెట్టేసుకున్నాను. కొంచెం నానిన తర్వాత కొంచెం అలా ఆరపెట్టేసుకొని మిక్సీ అయితే పౌడర్ పట్టేసుకుందాము మిక్సీలా అని చెప్పేసి అవి కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా వడలు కూడా చేయాలనుకుంటున్నాము. ప్రసాదాలన్నీ హెవీగా ఏం చేయలేదండి, లైట్ కొంచెంగా చేసుకున్నాము. అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే టైం సరిపోదు కదా మనకని చెప్పేసి ఇంకా అందుకోసమే వడలకి కూడా ఒక గ్లాస్ అయితే మినప్పప్పు నానేసుకున్నాము. ఎక్కువ అయితే నానేసుకోలేదు. ఇంక ఇవి కూడా వాష్ చేసేసి వాటర్ వేసి నానపెట్టేసాము అనమాట. ఇంకా అలా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి రైస్ అయితే పెట్టేసుకొని ఉడికిచ్చేసాము. అంటే ఇంకా త్వరగా స్టార్ట్ చేసేయాలి కదా అని చెప్పేసి నేను రైస్ పెట్టినప్పుడు వీడియో అయితే క్యాప్చర్ చేయడం అవ్వలేదండి, ఇంకా మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అలాగే ఈ పచ్చెనగపప్పు కూడా కుక్కర్లో అయితే పెట్టేసాము, త్వరగా ఉడికిపోతుందని చెప్పేసి. ఇంకా కుక్కర్ పెట్టేసి ఇలా సైడ్ వచ్చేసి రైస్ అయితే ఒక దాంట్లో వేసేసుకున్నాం. కొంచెం ఆరిపోతుంది, చల్లారుతుంది అని చెప్పేసి ఇంకా అలాగే ఒక పక్కన కుక్కర్ అయితే పెట్టేసి ఇంకొక పక్కన పులిహోరకి తిరగమాత పెట్టేసుకుందాం అని చెప్పేసి బాండలు అయితే పెట్టేశాను. అండ్ మేము చేసేది వచ్చేసి నిమ్మకాయ పులిహోర, అందుకని రసం తీసి పెట్టేసుకున్నాను. కరివేపాకు చూస్తారు కదా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది మా చెట్టుది. ఏ కర్రీ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అప్పటికప్పుడు తెచ్చుకొని వేసుకుంటాం అనమాట. అరోమా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా మనం దేంట్లో వేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా అలా తిరగమాత అయితే పెట్టేసుకున్నాము. అండ్ నేను వచ్చేసి ఎప్పుడు పులిహోర చేసినా, నిమ్మకాయ పులిహోర చేసినా నిమ్మకాయ రసం అనేది నేను తిరగమాతలోనే ఉడికించుకుంటాను. ఎందుకంటే కోల్డ్ అని చేయకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం దాంట్లోనే బాగా ఉడికిచ్చేస్తాను అనమాట. అప్పుడు మనకి కోల్డ్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది. ఇంక ఇలా పులిహోర అయితే కలిపేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి నేను పాయసానికి అయితే సగ్గుబియ్యం అయితే పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం ఉడకడం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా సగ్గుబియ్యం అయితే పెట్టేశాను. నేను మ్యాక్సిమం ఫస్ట్ సగ్గుబియ్యం అయితే వాటర్లోనే ఉడికిస్తాను, తర్వాత ఎక్కువ మిల్క్ అనేది వేస్తాను అనమాట. ఇంకా అలా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. పాయసం కూడా మధ్యలో అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు, హడావిడిగా చేసేస్తున్నాం కదా. ఇంకా అలా పాయసం అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ సేమియా కూడా వేసేసాను అనమాట. ఇంకా అలాగా ఇక్కడ మేము నైవేద్యాలు అవి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకా మా బ్రదర్ విగ్రహం అయితే తీసుకొచ్చాడు, వినాయకుడి విగ్రహం, అలాగే పత్రిక గరిక అన్నీ తీసుకొచ్చాడు. ఇలాగా మొక్కజొన్న కంకెలు, చెరుకు, గొడుగు అన్నీ వినాయకుడికి ఏదైతే ఇష్టమో ఏదైతే మనం పెట్టాలో అన్నీ అయితే తీసుకొని వచ్చేసాడనమాట. మా బ్రదరే అంతా అక్కడ డెకరేషన్ లాగా అంతా చేస్తున్నాడు. ఆ పత్రిక గరిక అన్నీ ఎందుకో ఫెస్టివల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కొత్త బట్టలు, అలాగే ఫ్లవర్స్ ఇవే కదా. ఇంకా అలాగా అదొక ఆనందంగా ఉందన్నమాట. వినాయకుడు విగ్రహం తీసుకురాగానే వినాయకుడు కూడా చాలా కళగా అనిపించాడు. ఇంకా అలాగే ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం, ఫ్రూట్స్ ఒక 5-6 రకాలు పెట్టడం. ఇంకా ఇక్కడ చూసారు కదా ఆ పత్రిక అవన్నీ వేయడం, పత్రిక వేస్తే ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా పత్రిక అంతా పెట్టడం, ఆ మామిడి తోరణాలు పెట్టడం, గొడుగు, అలాగే వినాయకుడి చేతిలో లడ్డు చూసారు కదా, చాలా బాగుండింది లడ్డు అయితే మాత్రం. అది కొంచెం పెద్దదిగా అనిపించింది. నేను ఇంకా ఆ చేతిలో ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నాను. ఇంకా అలా మా తమ్ముడు సెట్ చేసేసి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అది చేతిలోనే పెట్టాడు. అది చూస్తే చాలా క్యూట్గా అనిపించాడు. వినాయకుడు అయితే మాత్రం చాలా బాగున్నాడు అలా పెట్టేస్తే. ఇంకా చూసారు కదా, మనకి ఎప్పుడైనా న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా అలాగే ఇక్కడ చామంతి అలా అయితే పెట్టాము. చామంతి, రోజా ఆ ఫ్లవర్స్ అయితే పెట్టేశామన్నమాట అక్కడ. ఇంకా అలాగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ పత్రిక గరిక అన్నీ అయితే అక్కడ వినాయకుడి దగ్గర సమర్పించేసి ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తాంబూలం పెట్టేసుకొని ఇంకా టెంకాయ కూడా కొట్టేసుకున్నాము అన్నమాట. ఇలా మా పూజ అయితే సింపుల్గా జరిగింది, చాలా బాగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత చాలా పీస్ఫుల్గా కూడా ఉంది మైండ్ అంతా. ముందంతా ఫెస్టివల్ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అంటే ప్రసాదాలు చేసేటప్పుడు టైం అయిపోతుంది త్వరగా పెట్టుకోవాలి అని చెప్పేసి. అలాగా
పూజ అయిపోయిన తర్వాత అంతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ముందు ఎంత హడావిడిగా ఉంటుందో తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దండం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఇలా కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా చూసారు కదా మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఇక్కడ చూసారు కదా ప్రసాదాలు 5 రకాలు నైవేద్యాలు ప్రిపేర్ చేసామని చెప్పాను కదా. అవి వచ్చేసి కుడుములు, వడ, పప్పు సుకి, ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర చేసాము. నేను పాయసం వేసుకోలేదులేండి, మళ్ళీ తాగుదామని చెప్పేసి ఇవైతే వేసుకున్నాను. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా అలాగే మన వినాయకుడికి బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ప్రసాదం మెయిన్గా అంటే మాత్రం కుడువులు, ఉండ్రాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇంకా అలా అని చెప్పేసి ఒక 5 రకాలు అయితే ప్రిపేర్ చేసాంలేండి. ఇంకా అలా అన్నీ టేస్ట్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి మాకు 12:30 అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ప్రసాదంలే టిఫిన్గా తినేసాము. ఇంకా అలా తినేసి మేము ఒక న్యాప్ అయితే తీసుకొని లేచాము. 4:30 అయితే అయింది న్యాప్ తీసుకొని లేచేసరికి. ఇంకా అలా కొంచెం సేపు స్టెప్స్ మీద కూర్చుందాము అని చెప్పి ఆ నిద్ర మంకు అంతా పోతుందని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాం అనమాట. అప్పటికి వినాయకుడి టెంపుల్లో అవి వినిపిస్తూనే ఉన్నాయి, మంత్రాలు, సాంగ్స్ అవి ఇవి. ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ స్థలం చూసారు కదా, అప్పుడైతే ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్కి క్లీన్ చేశారనమాట అక్కడ. ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ టైంలో మాత్రం. అక్కడ 5:30 అవ్వచ్చుందిలేండి. ఇంకా అప్పుడు అలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసుకుంటాం కదా. ఇంకా అలా 5 o'clockకి పూజ అయితే చేసేసింది అమ్మ, దీపారాధన చేసేసింది. చూసారు కదా ఇలా సింపుల్గా మా వినాయక చవితి అయితే చాలా బాగా చేసుకున్నాము ఇంట్లోనే. ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం నాకు ఏదన్నా నిద్ర లేచినప్పుడు కొంచెం ఏదన్నా తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి వడ అయితే తీసుకొని తింటూ ఉన్నాను అనమాట. అలా నాకు అదొక అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా నిద్ర లేచినప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే వడ అయితే తింటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట వినాయకుడిని. ఇంకా అలాగా మా బ్రదర్ అయితే వచ్చాడు. ఇంకా అమ్మ అన్ని నిమజ్జనానికి అయితే పంపించేస్తూ ఉంది వినాయకుడిని. చూశారు కదా వినాయకుడు చాలా బాగున్నాడు. ఇంకా అలా ఇదైతే మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా చేసుకున్నాము. ఇంకా ఇలా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మనం యాజ్ యూజువల్ తెలిసిందే కదా టెంపుల్స్కి వెళ్ళడం. ఇంకా అక్కడక్కడ బొమ్మలు అవి పెట్టుంటారు కాబట్టి చూడడానికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే కలుగోలమ్మ టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడ అంటే డెకరేషన్ కానీ లైటింగ్ కానీ పెట్టడం చాలా బాగా పెడతారు. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ అక్కడ వచ్చేసి ప్రతి ఇయర్ వినాయక చవితి రోజు పిల్లల చేత అయితే పూజ చేపిస్తారు, సరస్వతి పూజ. అంటే మెయిన్గా పిల్లలకి ఎడ్యుకేషన్ అంటేనే వినాయకుడే కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పూజ అయితే చేపిస్తారు, సరస్వతి పూజ అయితే. ఇంకా అలాగే ఈ ఇయర్ కూడా జరిగిందనమాట. ఇంకా చూసారు కదా డెకరేషన్ అయితే, లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగే బొమ్మ కూడా చాలా పెద్దదనమాట, చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ వినాయకుడు అయితే చాలా. ఇంకా అలాగే ఒకరోజు భరతనాట్యం, ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇంకా ఒకరోజు పాట కచేరీ, ఇలాగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట ప్రోగ్రామ్స్ అనేవి. ఇంకా ఒక 5 days అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు ప్రోగ్రామ్స్ అనేవి. ఇంకా అలాగా వినాయక చవితి అయితే మాకు కంప్లీట్ అవుతుంది. ఇంకా అలా 5 daysతో అయితే మాత్రం 5th day వచ్చి నిమజ్జనం అయితే చేస్తారు. ఇంకా అలా మేము ఒక్కొక్క వినాయకుడిని అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. రోడ్లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్తో పోలిస్తే నెక్స్ట్ ఇయర్ అనేది చాలా బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే జనాలు కూడా చాలా రష్ ఉంటుంది అనమాట ఆ రోజు మాత్రం. అంటే ఇంకా అందరూ చూడాలి అని వెళ్తూ ఉంటారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి మా మదరు, ఇంకా మా పాప. ఇంకా ఇంట్లో అంటే కొంచెం రచ్చరచ్చగా చేస్తుంది కానీ ఇంకా బయటికి వెళ్ళిందంటే కొంచెం సైలెంట్ అనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఇంకా అలాగే కొంచెం ఏడుస్తున్నట్టు డల్గా అలా ఉంటుందన్నమాట. ఇంకా అలాగా అమ్మ అయితే ఎత్తుకొని ఫోటో అయితే తీయించుకుంటున్నాను అనమాట. వీడియో కూడా కొంచెం క్యాప్చర్ చేసాము, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అలాగా
మా వినాయక చవితి అయితే ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అలా చాలా బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళి చూసాము. ఇంకా చూస్తున్నారు కదా మీరు కూడా, బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే చాలా పెద్దగా, చాలా పెద్ద సైజు ఉంటాయి. అలాగే ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం సోప్స్ ఉంటాయి కదా, సంతూర్ సోప్స్తో ఒక వినాయకుడిని, అండ్ వెజిటేబుల్స్తో ఒక వినాయకుడిని, ఫ్రూట్స్తో ఒక వినాయకుడిని ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇప్పుడు అలా చేయలేదు, నార్మల్ వినాయకుడి విగ్రహాలు అయితే తెచ్చేశారు. ఇంకా అలాగా మా వినాయక చవితి అయితే అయిపోయిందనమాట. ఇదైతే ఇలా కంప్లీట్ అయింది వినాయక చవితి. అండ్ ఈ వ్లాగ్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మా బాబు వచ్చేసి హాయ్ అయితే చెప్తూ ఉందనమాట వీడియోలో అని చెప్పేసి, ఇంకా అలా దేవుడికి దండం అయితే పెట్టేసుకుందనమాట. ఇంకా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫెస్టివల్ అంటే ప్రసాదాలే కదా. ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్క బొమ్మ దగ్గర పులిహోర, అలాగే గుగ్గుళ్ళు, ఇంకా కేసరి ఇలాంటివన్నీ చాలా పెడుతూ ఉంటారు కదా. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అవి ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. చిన్నప్పుడు అయితే మనకి కొంచెం పులిహోర పెడితే మళ్ళీ కూడా వెళ్ళి పెట్టించుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే అలా అడగంలేండి, కొంచెం పెద్ద అయ్యాం కదా, మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇంకా అలా అయితే అడగము. ఫస్ట్ పెట్టింది తీసుకొచ్చి తినేసి దేవుడి ప్రసాదం కొంచెం అయినా చాలు అనుకుంటాం అనమాట. ఇంకా అలా ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. బీ పాజిటివ్, బీ కైండ్ టు ఎవ్రీ